సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. పట్టణంలో 6 వార్డులలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్స్ చేసుకున్నాం. గతంలో లాగా కాకుండా అభివృద్ధి కాలనీలలో జరగాలి, గ్రామాల్లో బస్తీలలో జరగాలన్న దాంతో ఎక్కడ ఏ అవసరం ఉంది మన చైర్మన్ గారితో కౌన్సిలర్లతోటి మాట్లాడి అక్కడనే మనం నిధులు పెట్టుకుంటా ఉన్నాం. ఎక్కడ కమ్యూనిటీ హాల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అక్కడ కమ్యూనిటీ హాల్ కోసము సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క రూపాయి కూడా అవసరం ఉన్న దానికి ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. మొత్తం ఈ ఒక్క సంవత్సరంలో దాదాపుగా 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్కు మేము శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని మనం కార్పొరేషన్ చేసుకున్నాం కాబట్టి 400 కోట్ల రూపాయలతోటి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి ఎస్టిమేట్స్ చెప్పించుకున్నాం ఇంజనీర్స్ తోటి. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మొదటి విడతగా ఒక 250 కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాము. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా చేసుకున్నందుకు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో ఉన్న నిధుల కంటే కూడా రెట్టింపు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా విలీన గ్రామాల్లో ఎక్కువ నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి నెక్స్ట్ మళ్ళీ ఈ కౌన్సిల్ అయిపోతుంది, ఒక 2-3 రోజుల తర్వాత వచ్చేది కార్పొరేషన్. ఆ కార్పొరేషన్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఖర్చు చేయాలని చెప్పి మేము గట్టి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. వచ్చే 4 ఏళ్లలో మహబూబ్ నగర్ను ఒక అత్యుత్తమమైన కార్పొరేషన్గా తీర్చిదిద్ది ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడంలో మేము ముందుండి ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేస్తున్నాం.